వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరి గౌరీశంకర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా ఆర్యవైశ్యులు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి రుణపడి ఉన్నామని తెలిపారు. ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టి పేద ఆర్య వైశ్యులకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు ఆర్య వైశ్యులకి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బిజ్జాల అనిల్ కుమార్, సామరామూర్తి, తమ్మి రమేష్, దారం కుమారస్వామి, నాలం కృష్ణమూర్తి కుమారస్వామి, దారం మధు, మద్దిరాల మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మహంకాళి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. లోకమాత విశ్వజనని పార్వతీదేవి మాత ఈ కలియుగంలో కుసుమాంబ కృష్ణశ్రేష్ఠి దంపతులకు వాసవి కన్యకా పరమేశ్వరిగా జననం పొంది అమ్మవారి సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో ఆర్యవైశ్యులు అందరూ అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని పండుగ వాతావరణం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి రేవంత్ రెడ్డి గారు మాకు రాష్ట్ర పండుగగా గుర్తించి దీనికి జీవో రిలీజ్ చేసినందుకు వారికి ఆర్యవైశ్యుల పక్షాన కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ గతంలో రేవంత్ రెడ్డి గారు మాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఇచ్చినారు. ఆర్యవైశ్యులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తామని అభివృద్ధికి పాల్పడతామని తెలియజేస్తూ వారు మాకు మా పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ఈరోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం తొర్రూరు మండల కేంద్రంలో జరిగింది. ఆర్యవైశ్యులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కార్పొరేషన్ కూడా నిధులు ఇస్తారని మేము పేద ఆర్యవైశ్యులకు నిధులు కార్పొరేషన్కు నిధులు ఇచ్చినట్లయితే మా యొక్క బిడ్డలకు మంచి జరుగుతుంది, విద్య అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో మా కార్పొరేషన్కు నిధులు ఇవ్వాలని కూడా మేము ఈ విధంగా వారిని కోరడం జరుగుతున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ముఖ్యమైనది. వారు ఒక్క ఈ ఆర్యవైశ్యుల విషయంలోనే కాకుండా గోమాతల విషయంలో కూడా వారు చాలా చక్కని నిర్ణయం తీసుకున్నారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఆ విధంగా కూడా వారు ఒకే కార్యక్రమాలు కాకుండా వివిధ కార్యక్రమాలు నవీన రూపంలో కొత్త ఆలోచనలతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి నిజంగా కూడా అభినందనలు. వారి పరిపాలనలో ఇంకా అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆర్యవైశ్యుల చిరకాల వాంఛ నెరవేర్చిన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గోశాలకు కూడా అనుకూలంగా, గోమాతలకు అనుకూలంగా గతంలో వారు అనుకూలంగా మాట్లాడారు. వారికి గోశాల పక్షాన కూడా అభినందనలు తెలియజేస్తూ ముందు మా ఆర్యవైశ్యుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ ఆర్యవైశ్యుల పక్షాన కోరుకుంటున్నాం. భారతదేశ స్వతంత్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వాలు ఎన్నడూ ఆర్యవైశ్యులకు తగిన సహాయ సహకారాలు అందించలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యుల సోదరుల పోరాట ఫలితంగా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరీశంకర్ల పోరాట ఫలితమే ఈ అమ్మవారి జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించినందుకు ఆర్యవైశ్య నాయకులకు, సోదరులకు, సోదరీమణులకు అందరికీ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ పేద ఆర్యవైశ్య సంఘాలను ఆదుకునే ఉద్దేశంగా తెలంగాణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నాలో సుజాతను చైర్మన్గా ఉంచినందుకు ఆమె మరియు రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు పేద ఆర్యవైశ్యులను గుర్తించి అందరికీ సహాయ సహకారాలు కార్పొరేషన్ ద్వారా కానీ వీలుంటే ప్రభుత్వం ద్వారా కానీ ప్రభుత్వ పథకాలు ఆర్యవైశ్యులకు అందించేటట్లు అమరావతి లక్ష్మీనారాయణ కృషి చేయాలని, దీనికి కృషి ఫలితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్యవైశ్య సంఘం తరఫున అందరికీ తెలంగాణ ప్రభుత్వానికి వ్రతసాదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొర్రూరు మండల ఆర్యవైశ్య సంఘం
వాసవి క్లబ్బు అన్ని సంఘాలకు సంఘీభావంగా మద్రాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా నేను వారి బాటలో నడుస్తూ వారు చేసిన గౌరీశంకర్ సూచించే సలహాలు సూచనలు తీసుకుంటూ ఆర్యవైశ్యులను ఐక్యం చేస్తూ ఎవరైనా పేదవారు ఉంటే వారికి కార్పొరేషన్ ద్వారా నిధులు అందించేందుకు కృషి చేస్తానని ముఖ్యంగా ఈ ప్రాంత నివాసి గౌరీశంకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.